హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట రాగి అంబలి. సింపుల్గా టేస్టీగా రాగి అంబలి ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. రాగి పిండి అండి, ఇది 3/4 కప్పు రాగి పిండి తీసుకున్నాము. ఈ రాగి పిండితోటి మనం రాగి అంబలి చేసుకుందాము. 3/4 కప్పు రాగి పిండి, ఒక 5 కప్పులు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రాగి అంబలి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. ఆ కాలంలో పెద్దవాళ్ళు ఎక్కువగా రాగి అంబలి, రాగి సంగటి తినేవాళ్ళు, అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. 5 గ్లాసులు వాటర్ వేసేసుకొని శుభ్రంగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గంటితో కలుపుతూ ఉండలు కట్టుకోకుండా, అడుగు పట్టుకోకుండా ఈ జావ అయితే ఉడికించుకోవాలి. పెట్టి వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్, అడుగును పట్టేసుకుంటుంది. గంటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికే కొద్దీ పిండి లూజ్ అయిపోతుంది, చూడండి, ఫ్రీ అయిపోతుంది. ఇలా బుడగలు వచ్చే వరకు బాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఉడికింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికించుకోవాలి. స్టవ్ కట్టేసి ముందుగా అయితే మనము అన్నం ఉడికించుకున్నాము. ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు వేసేసి అన్నం అయితే ఉడికిచ్చేసాము. ఈ ఉడికించిన అన్నంలో రాగి జావ వేసేయాలి. వేడి వేడి అన్నం, రాగి జావ మిక్సింగ్ చేసేయాలి. మార్నింగ్ మనం రాగి జావ తీసుకుంటాము అంబలి అనుకుంటే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ అన్నము, రాగి జావ మిక్సింగ్ చేసేసేయాలి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి రాత్రంతా మ్యారినేట్ చేయాలి. మార్నింగ్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు ఈ సంగటితో మనము రాగి అంబలి చేద్దాము. 1 కప్పు పెరుగు వేసేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసేయాలి. మరీ టైట్గా ఉంటే వాటర్ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు చేసుకునే కన్నా రాగి అంబలి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయింది. దీన్ని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇదండి ఫ్రెండ్స్ రాగి అంబలి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఆనియన్, పచ్చిమిర్చి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. రాగి అంబలి సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాగి అంబలి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.